మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. జూలై నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ద్వాదశ రాశులకు సంబంధించి ఈ యొక్క మేషము టు మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి గ్రహస్థితి, ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అనేటువంటి విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. మరి ఆషాఢ మాసం, ఇందులో వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు, ప్రతి ఆదివారం కూడా హైదరాబాద్లో విశేషంగా కూడా బోనాలకు సంబంధించినటువంటి ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. మరి దీనికి సంబంధించి అందరూ అమ్మవారి యొక్క అనుగ్రహాలను పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక ముందు మాట, ఏ రాశి వారికైనా కూడా ఒక సంవత్సరం బాగుంటే ఒక 2 సంవత్సరాలు బాగుంటుంది, లేదా ఒక 2.5 సంవత్సరాలు ఇబ్బందిగా ఉంటే ఒక 3 సంవత్సరాలు అద్భుతంగా ఉంటుంది, లేదా ఒక 5 సంవత్సరాలు బాగుంటే తర్వాత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉంటాయి. ఈ విషయాన్ని గమనించుకోవాలి. అందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ బాగుండదు. మనము మన జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను చూసుకుంటూ, ఒకవేళ ఈ యొక్క జాతకం లేదు అనుకుంటే పిల్లల జాతకంలో నుండైనా కూడా మనం చూసి చెప్పడం జరుగుతున్నది. ఎంతో అక్యురేట్గా చెప్తున్నాం. అదేవిధంగా ఒక కొడుకు జాతకంలో నుండి తండ్రిది కావచ్చును, ముత్తాత ఆస్తికి సంబంధించినటువంటి ముత్తాత ఆస్తికి సంబంధించినటువంటి విషయాలను కూడా మనం అక్యురేట్గా చెప్పడము, వారు లబ్ధి పొందడము కూడా జరిగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశి వారికి ఈ యొక్క జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కూడా మరి ఎలాంటి గ్రహస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకోబోయే ముందు, ఎవరి జాతకరీత్యా అయినా కూడా దశ అంతర్దశలు వీరు పుట్టినటువంటి సమయానికి బేస్ చేసుకొని ఉంటుంది. ఇక్కడ మనకు మేషరాశి అనగానే ముఖ్యంగా గుర్తుకు వచ్చేటువంటి విషయం ఏమిటాయి అంటే, చు, చే, చో, లా అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు, లీ, లు, లే, లో తో మొదలయ్యేటువంటి పేర్లు, అదేవిధంగా ఆ అక్షరంతో ఉండేటువంటి పేర్లు. ఈ విధమైనటువంటి పేర్లు కలిగినటువంటి సంస్థలు కానీ, వ్యక్తులు కానీ, రాష్ట్రాలు కానీ, గ్రామాలు కానీ, ఇంకేమైనా దేశాలు కావచ్చు. అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృతిక 1వ పాదానికి సంబంధించినటువంటి వీరు మనము చెప్పినటువంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి సంస్థలు కానీ ఏదైనా కూడా కొంతమేర మనీ రిలేటెడ్ ఇష్యూస్తో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దీనికి తోడు వ్యాపారాలలో చక్కటి లాభాలు కనిపిస్తున్నాయి, అద్భుతమైనటువంటి లాభాలు. అదేవిధంగా స్త్రీ మూలక లాభాలు ఏదో రకంగా మనకు గోచరిస్తున్నాయి. చక్కటి సంతానానికి సంబంధించినటువంటి శుభము కలిగించేటువంటి మాటలు మీరు వినబోతున్నారు. అదేవిధంగా కొంత పిల్లలకు సంబంధించి ఏదైనా ఒక గుడ్ న్యూస్ వినేటువంటి పరిస్థితి ఉంది. కొంత ఇష్టవాంఛ ఫలసిద్ధి గోచరిస్తుంది. అంటే ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, లేదా ఇంకేమైనా కొనాలి అనుకున్నా, అదేవిధంగా ఏమైనా మనకు వస్తువులు తీసుకోవాలి అని అనుకున్నా, కారు కావచ్చును, 2 వీలర్ కావచ్చును, ఇలాంటివి ఏవైనా తీసుకోవాలి అనేటువంటి ఆలోచన మీకు అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి ధన కనక వస్తు లాభాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ 15 రోజులలో ఎవరైతే మీపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే మీ యొక్క మనసుకు సంబంధించినటువంటి దానితో అంటే మీ మనసుకు బాధ కలిగించేటువంటి విధంగా చేస్తున్నారో, వారికి తప్పకుండా తగు శిక్ష, తగు మూల్యము లభించేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కొంత నెగిటివ్ మాత్రం విపరీతంగా ఉందంటే, నెగిటివ్ అంటే నలుగురు చూపు మీపై అని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ, లేదా ఇంకేదైనా ఒక ఈవెంట్స్ కావచ్చు, అవి చేసినటువంటి సందర్భాలలో కానీ, లేదా జాబ్ రిలేటెడ్లో కానీ, లేదా ఇంకేదైనా మనకు అంటే మనం ఏం చేసినా కూడా మేషరాశి వారు ఇంకా అనే విధంగానే ఉంటుంది వీరికి. సో ఏదో ఎప్పటికీ ఒక కొత్తదనం కావాలి. ఇందులో భాగంగా నలుగురు చూపు మీపై అధికంగా పడేటువంటి పరిస్థితి ఉంది.
సో అది గమనిస్తూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి చేసుకోండి. అదేవిధంగా రావాల్సిన ధనము వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కొంత మీ యొక్క గౌరవానికి భంగం కలిగించేటువంటి కొన్ని సంఘటనలు ఉన్నవి ఈ 15 రోజులలో. జాగ్రత్త. కొంతమేర మనీ రిలేటెడ్ ధనహాని అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి ఈ 15 రోజులు. అదేవిధంగా కొంత అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి కొంత మన పర్వాలేదు అనేటువంటి విధంగా ఉండబోతున్నది. చిన్న చిన్న కుటుంబ కలతలు మాత్రము ఉన్నవి. ఆదాయానికి మించినటువంటి వ్యయము, కొంతమేర బంధుమిత్రులకు సంబంధించినటువంటి మైనస్ వాతావరణము, స్థాన భ్రంశము అంటే స్థాన చలనము ఏదైనా గోచరిస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండండి. దీనికి తోడు అధికారుల ముందు చులకనయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి. కొంత బంధు విరోధముతో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. జాగ్రత్త. దీనికి తోడు ఈ యొక్క 15 రోజులు కూడా ఆంజనేయ స్వామి పారాయణము ఎంతో మేలు ఈ యొక్క మేషరాశి వారికి. అదేవిధంగా కొంత ఆరోగ్య సమస్యలు మాత్రం ఉన్నవి, అది కూడా గమనించుకొని ముందుకు వెళ్ళండి. సో ఓవరాల్గా కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం అయితే ఉంది. మిమ్మల్ని తొక్కాలి అని కానీ, మీపై విజయం సాధించాలని కానీ, లేదా మీ గురించి ఎవరికైనా చెడుగా చెప్పడం కానీ, ఇలాంటివి మాత్రం గోచరిస్తూ ఉన్నాయి. కొంత వివాహానికి సంబంధించినటువంటి ఏమైనా మనకు ముందుకు వచ్చినట్టయితే తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్ళండి. ఎలాంటి మనీ ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు. దీనికి తోడు భార్యాభర్తలలో కొంత గొడవలు ఏర్పడేటువంటి సిచ్యువేషన్ ఉంటే, ఎందుకంటే వీరికి అనిపిస్తుంది ఎంతసేపు నేను ఇదే పని లేకుంటే ఇదేనా అనేటువంటి విధంగా అనిపిస్తుంది కొన్నిసార్లు. తప్పకుండా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా కానీ, ఆంజనేయ స్వామికి తమలపాకులకు సంబంధించినటువంటి పూజ కానీ, సింధూరార్చన కానీ చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం. ఆల్ ద బెస్ట్.